శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ది ప్యారడైజ్ నాని సినిమా పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. దీనికి అసలు రీజన్ ఏంటి? మేకర్స్ ఏమైనా చేంజ్ అయ్యారా? ఎందువల్ల పోస్ట్ పోన్ అయింది? అది కూడా మార్చ్ నుంచి డైరెక్ట్గా ఆగస్ట్. అవును, అంటే మార్చిలో కొన్ని పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయండి. అందువలన వీళ్ళు వాయిదా వేసుకోవాలని అనుకున్నారు. అంటే సోలో రిలీజ్ బెటర్ అవుతుంది, సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంది అనేది ఓకే. వీళ్ళ ఉద్దేశం. అందుకని డిలే అయ్యారు, వెనక్కి వెళ్ళారు. ఈ వెనక్కి వెళ్ళటం, మేకర్స్ మారటం అలాంటిది ఏం కాదు. అయితే దురంధర్ ఉంది మార్చిలో, పార్ట్ 2 వచ్చేస్తోంది. మార్చి 2లో అది ఉంది. తర్వాత యష్ సినిమా ఒకటి ఉంది, కన్నడ నుంచి వస్తుంది. ఈ 2 సినిమాలు పాన్ ఇండియా సినిమాలు. యష్కి ఇక్కడ మార్కెట్ ఉంది తెలుగులో, కనుక తన ప్రభావం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అందుకని అతను చేస్తున్నటువంటి సినిమా మార్చిలోనే పెట్టుకున్నారు రిలీజు. ఇది మార్చిలోనే ఉంది కాబట్టి 2-3 హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. సో మార్చి కంటే కూడా, అంటే సమ్మర్ వెకేట్ చేయటం బెటరు అనే పరిస్థితికి వచ్చింది. వచ్చి వీళ్ళు ఇక్కడి నుంచి ఆగస్టుకి షిఫ్ట్ అయ్యారు. శ్రీకాంత్ ఓజల డైరెక్షన్లో వస్తున్న 2వ సినిమా ఇది. నానితో తను చేస్తున్న 2వ సినిమా. దసరా అనేది ఇంతకుముందు చేశాడు. కాకపోతే దసరా అనేది ఒక రకంగా మిస్ఫైర్ అయిన సినిమానే. పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేశాడు కానీ అది అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ మాత్రం నానిని 100 crore క్లబ్లోకి తీసుకువెళ్ళగలిగింది. అంతకు మించి ప్రయోజనం ఏం లేదు ఆ సినిమా వలన. రెండోది, దానిలో కాన్సెప్ట్ని కూడా వాళ్ళు ప్రాపర్గా డెలివర్ చేయలేకపోయారు అనేటువంటి పెయిన్ ఉంది. ఇది ఇంకొంచెం విస్తృత నేపథ్యం ఉన్నటువంటి కథ తీసుకున్నాడు ప్యారడైజ్కి. ఇది కొంత దిగువ తరగతి ప్రజలు, వాళ్ళ జీవితాలు. దిగువ తరగతి అంటే సమాజం వెలివేసినటువంటి వర్గాలలో నుంచి పుట్టేటువంటి ఒక నాయకుడి కథగా దీన్ని చెప్పాలనుకుంటున్నారు. అది కూడా అర్బన్ ఏరియాలో. అర్బన్ ఏరియా అంటే సికింద్రాబాద్ ఏరియాలో జరిగినటువంటి కొన్ని సంఘటనల నేపథ్యంలో రాసుకున్నటువంటి ఒక కథ. ఒక స్లమ్లో నుంచి ఎదిగినటువంటి ఒక నాయకుడి కథ. దీనిలో ఈ అణచివేతల్ని ప్రశ్నించే తత్వము ఇవన్నీ ఉన్నాయని వాళ్ళు ఆల్రెడీ ఆ గ్లిమ్స్లో చెప్పారు. అంటే కాకితో పోలుస్తూ ఒక కవిత్వం నడుస్తుంది దానిలో. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో ఒక వర్డ్ కూడా యూజ్ చేశారు కదా సార్, అభ్యంతరకరంగా. అవును, అదే టోటల్గా కాకితో కంపేర్ చేసుకుంటూ వెళ్ళింది అది. కాకితో కంపేర్ చేయటం అనేది మోదుకూరి జాన్సన్ గారి కాకి అనేటువంటి కవిత ఉంది. ఆయన ప్రపంచ తెలుగు మహాసభల్లో చదివాడు అది. అది కూడా దాదాపు ఆయన దళిత శ్రేణులు వాళ్ళ జీవితాలని ప్రతిబింబింపజేస్తూ, వాళ్ళు అగ్రకులాల కవులు కోకిలని ప్రతిబింబించేలాగా వాళ్ళు మాట్లాడతారు. మేము దానికి ప్రత్యామ్నాయంగా కాకిని తీసుకొస్తున్నాం కావ్యాలలోకి అని చెప్పాడు ఆయన. అలా వీళ్ళు కాకిని సింబల్గా చేసుకుని ఈ సినిమాని ఆ ధోరణిలో నడుపుతున్నాం అన్నట్టుగా చెప్పాడు అతను. అంటే బలమైన కథే కొంత రగ్గడ్ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. అలాగే మాస్ని పట్టుకునేటువంటి చాలా ఎలిమెంట్స్ ఆ కథలో ఉంటాయి. రెండోది, తన చిరకాల కోరిక నానికి పాన్ ఇండియా మార్కెట్ని పట్టుకోవాలి అని. ఈ పాన్ ఇండియా మార్కెట్ని పట్టుకోవాలి అనే ప్రోగ్రాం దసరాతో అవ్వలేదు. దీంతో కొంతవరకు వర్కౌట్ చేయాలనేటువంటి ఐడియాతో ఉన్నాడు. కనుక సీరియస్గానే ఈ సినిమా మీద వాళ్ళు. రెండోది, తనకి హిట్ 3 కూడా పాజిటివ్ ఇది రాలేదు. తను ఆశించిన స్థాయి రియాక్షన్ రాలేదు జనాల నుంచి. సో నటుడిగాను నిర్మాతగాను తన్ని తాను నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా డిలే అయినా పర్వాలేదు, ప్రాపర్గా వద్దాం, పర్ఫెక్ట్గా వద్దాం. అలాగే సినిమా తయారవటం వేరు, తయారైన సినిమాని జనంలోకి తీసుకెళ్ళటానికి ఒక ప్రాపర్ స్కీమ్ లేకపోతే సినిమాకి జనాలు రావడం లేదు. రకరకాల కారణాలు. ఈ మధ్యకాలంలో సినిమాని పుష్ చేస్తే ఎలాంటి వసూళ్లు సాధించవచ్చు అనడానికి 2-3 సినిమాలు ఉదాహరణలు ఉన్నాయి. లిటిల్ హార్ట్స్, అలాగే రాజు వెట్స్ రాంబాయ్, ఇలాంటి సినిమాలను విపరీతంగా పుష్ చేశారు జనంలో. దాని తాలూకా ప్రభావం పడింది. జనాలు థియేటర్లకు వెళ్ళారు, కొంత రెవెన్యూ కనిపించింది ఆ సినిమాలకి. కాబట్టి అలాంటి ఒక రిలీజ్కు సంబంధించిన స్ట్రాటజీ
ప్రాపర్గా వర్కౌట్ చేస్తే తప్ప ఏ సినిమా అయినా వెళ్ళట్లేదు. చిరంజీవి గారి సినిమా కూడా చాలా పద్ధతిగా ప్లాన్ చేశారు. అంటే రిలీజ్కి ఒక ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళటం, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కావచ్చు, లేకపోతే ట్రైలర్ లాంచులు, ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే రిజల్ట్ బాగుంటుంది. ఈ పడిన కష్టానికి ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్ డెఫినెట్గా బాగుండాలంటే ఈ కష్టం పడక తప్పదు. అందుకని ఈ హడావిడిలో ఎందుకు, కొంచెం ప్లాన్ చేసుకుందాం. మార్చ్ అంటే కుదిరే పని కూడా కాదు. ఎందుకంటే కనీసం రిలీజ్కి వాళ్ళు నెల 15 రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. అంటే టీజరు, ట్రైలరు, వీటి రిలీజులు, వీటి తాలూకా ఈవెంట్లు, అలాగే ఏ ఏ మార్కెట్లను వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో ఆ మార్కెట్లలో సినిమాని పరిచయం చేసే కార్యక్రమాలు, ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరగాలంటే కనీసం 2 నెలలు టైం తీసుకోవాలి. అలా తీసుకుంటే తప్ప కుదరదు. ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరిలోకి వచ్చేసాం మనం. సో మార్చ్ అంటే ఇక టైం లేదు. అందుకని ఇప్పుడు సినిమా అంటే ఒకప్పుడు 15 రోజుల ముందైనా డేట్ అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే జనాలు థియేటర్కి వెళ్ళటం అంటే థియేటర్లు మోర్ ఎక్స్పెన్సివ్గా మారినాయి. జనాలు థియేటర్కి వెళ్ళటానికి సాహసించటం లేదు. సినిమా అద్భుతము అంటే తప్ప. ఏదో ఉంది అంటే కనుక వాళ్ళు ఆగిపోతున్నారు. ఓటీటీకి కూడా వెళ్ళట్లేదు. ఎక్కడైనా పైరేటెడ్ వీడియో దొరుకుతుందేమో అని వెతికేస్తున్నారు ముందు సైట్లు. దొరికితే డౌన్లోడ్ చేసుకుని చూసేస్తున్నారు. అంతే తప్ప డబ్బులు పెట్టాలి అని అనుకోవడం లేదు. అంటే అక్కడేమో టికెట్ల రేట్లు గొడవ కాదు, సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయినాయి. మల్టీప్లెక్స్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు సినిమా చూడాలంటే మల్టీప్లెక్స్కి వెళ్ళాలి. మల్టీప్లెక్స్కి వెళ్తే ఆ స్నాక్స్ రేట్లు తట్టుకునే పరిస్థితుల్లో లేరు వీళ్ళు. అందుకని దొంగ మార్గంలో చూడటానికి అలవాటు పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సినిమా అద్భుతము, చాలా కొత్త పాయింట్ ఉంది దీనిలో అనేది హోరెత్తించాలి. అలా ప్రాపర్గా సినిమాని ఆడియన్స్లోకి తీసుకువెళ్ళకపోతే వాళ్ళు ఆగిపోతున్నారు. థియేటర్ వైపు మూవ్ కావట్లేదు. అందుకని జనాల్ని థియేటర్ వైపు మళ్లించడానికి ఒక ప్రాపర్ స్కీమ్తో వెళ్ళాలి. కాబట్టి టైం తీసుకోవాలి. సో ఆగస్టుకి వెళ్ళటమే బెటరు. సినిమా ప్రాపర్గా మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయి వీళ్ళ కంట్రోల్లోకి ప్రింట్ వచ్చేసిన తర్వాత, ఫైనల్ అవుట్పుట్ చేతిలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎక్కడ రిలీజ్ చేయాలి, ఏ మార్కెట్లను టార్గెట్ చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుని ఆ మార్కెట్లలో ప్రచారం మొదలుపెట్టేసి థియేటర్లు మాట్లాడుకుని ప్రాపర్గా అప్పుడు రిలీజ్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది నాని అభిమానుల కోరిక కూడా. నాని ప్లానింగ్ కూడా అదే. ఏదో పద్ధతిలో పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అయితే తప్ప రెమ్యూనరేషన్స్, ఇతర వ్యవహారాలు పెరగవు. ఇక్కడ రెవెన్యూ పెరగాలంటే మార్కెట్ విస్తరణ కావాలి. ఆ మార్కెట్ విస్తరణ కోసం ఆగస్టు వరకు టైం తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.